ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 13 నెలల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే దాదాపుగా 4000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్, పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు, ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం. ఇవి సరిపోతాయా అంటే సరిపోదు, పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా 5,000 ఉంటే 10,000 రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పేదలు, నేను పాదయాత్ర చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, అదేవిధంగా నిజామాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళందరూ అడిగినరు, సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు, భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తున్నారు, భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు, భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, మా కష్టాలు తీరవండి అని భూమి లేని పేదలు వచ్చి కలిసినారు. ఆలోచన చేసినాం, మంత్రివర్గంలో చర్చించినాం. అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం. దాదాపుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం 10 లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది. ఇవాళ భూమి లేని నిరుపేదలను, ముఖ్యంగా దళితులను, గిరిజనులను, ఆదివాసులను, బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం. వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వేయబోతున్నాం. వాళ్ళ నగదు కూడా రాత్రి 12 గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.